నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ శ్రేణుల్లో ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోవన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు. యలమంచిలి మండలంలో 7.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. వైసీపీకి ఒక్క ఓటు వేసినా శాపంగా మారుతుందని వ్యాఖ్య. విశాఖ జీజీహెచ్లోని పలు విభాగాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. ప్రకాశం జిల్లా కే పల్లెపాలెం గ్రామంలో కలెక్టర్ రాజాబాబు పర్యటన. ఉపాధి హామీ, పారిశుద్ధ్య పనులు, పొలం పిలుస్తుంది వంటి వివిధ కార్యక్రమాలపై ఆరా. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి వాళ్లకున్న హాఫ్ నాలెడ్జ్తో రాష్ట్రం దిగజార్చారని వైసీపీ నాయకులపై మంత్రి సవిత మండిపడ్డారు. నిజంగా వాళ్లకు నాలెడ్జ్ ఉంటే కళ్యాణదుర్గంలో తంతే పెనుగొండలో ఎందుకు పడ్డారని ఉషశ్రీ చరణ్ను ఉద్దేశించి ఆమె ఎద్దేవా చేశారు. చెప్పులు అందరికీ ఉంటాయని, తాము వేయించగలమని, కానీ తమ నాయకుడు క్రమశిక్షణతో మెరగాలని దిశానిర్దేశం చేశారని తెలిపారు. అందుకే వాళ్లంతా రెచ్చగొడుతున్న సంయమనంతో, సంస్కారంతో వ్యవహరిస్తున్నామన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే కబడ్దారని మంత్రి హెచ్చరించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రం కోసం 76 సంవత్సరాల యువకుడు రాష్ట్రం కోసం దేశ విదేశాలు తిరిగి ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్ కోసం, భావితరాల భవిష్యత్ కోసం ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క మరి ఏ ఊర్లో చూసినా ఎన్ఆర్జీఎస్ రోడ్లు. ఈ వేదిక ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్, నేను మంత్రిగా రాష్ట్రం అంతా తిరుగుతున్నా, మా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎన్నికల సమయంలో ప్రామిస్ చేశాను సార్, ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అంటే, అమ్మ ఇన్ టైంలో మీరు పని చేయగలరో లేదో, లేకపోతే డబ్బులు ల్యాప్స్ అయిపోతాయంటే, లేదు సార్ మా కాంట్రాక్టర్లు, మా లీడర్లు దగ్గరుండి పని చేసుకుంటారు, ఖచ్చితంగా మీరు శాంక్షన్ ఇవ్వండి, పూర్తి చేయించే బాధ్యత నాదే అన్నాను. ఆ మాట నిలబెట్టుకున్నాం. మీ అందరి సహకారంతో మనం ఏవైతే మనకి శాంక్షన్లు ఇచ్చినారో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సుమారుగా మనం ఎన్ఆర్జీఎస్ వర్కులే 100 కోట్ల పైన మనం ఎన్ఆర్జీఎస్ వర్కులు చేశాం. 100 కోట్లు. మరి సాస్కీలో కూడా దగ్గరలో 22 కోట్లతో సాస్కీ వర్కులు కూడా మనం భూమి పూజలు చేయబోతున్నాం. ఆర్ఎంబి రోడ్లు కూడా 20 కోట్ల రూపాయలతో, అంటే సుమారుగా రోడ్ల కోసమే 150 కోట్లతో మరి అతి తక్కువ కాలంతోనే మరి ఈరోజు 2 సంవత్సరాల్లోనే మరి ఓన్లీ రోడ్ల కోసమే మనం ఇంత కేటాయించామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నాకున్న నాలెడ్జ్ అయితే ఇదే. అభివృద్ధి చేయడమే నా నాలెడ్జ్. మరి సుమారుగా రోడ్లకే ఇంత పెట్టాం. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో చూస్తే మరి రొద్దంలో 20 కోట్ల రూపాయలతో మరి మహాత్మా జ్యోతిరావు పూలే బిల్డింగ్ రెడీ అవుతోంది. రాంపురంకు ఒక గురుకుల పాఠశాల తీసుకొచ్చి అందుకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మరి అంతేకాకుండా మరి కేజీవీపీకి అడిషనల్ క్లాస్ రూమ్లు కావాలంటే 50 లక్షల రూపాయలు అడిషనల్ శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా గోరెంట్ల కేజీవీపీకి 2 కోట్ల రూపాయలతో అడిషనల్ క్లాస్ రూమ్స్, సోమందపల్లిలో అడిషనల్ క్లాస్ రూమ్స్ 2 కోట్ల రూపాయలతో, మరి ఇంతేకాకుండా పరిగిలో బీసీ హాస్టల్ కోసం 3 కోట్ల రూపాయల నిధులతో మొన్నటి రోజున మన లీడర్లు అందరూ కలిసి మాకు రొద్దంలో ఒక బీసీ హాస్టల్ గర్ల్స్ కావాలంటే ఆ గర్ల్స్ హాస్టల్ కూడా శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా మరి సోమందపల్లిలో బాయ్స్ గర్ల్స్ హాస్టల్ కావాలంటే శాంక్షన్ చేయించాం. ఇది నాకున్న నాలెడ్జ్. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టి, జింక మాంసం పెట్టి, సొంత తొలుగు వైసీపీ పార్టీ నాయకుల్ని లోపలికి పంపించిన నాలెడ్జ్ కావాలా? ప్రజలారా మీరే చెప్పండి. గన్ను పెట్టి బెదిరించి డబ్బులు లాక్కునే నాలెడ్జ్ కావాలా? చెప్పండి. మన నాలెడ్జ్ మనకుంది. కళ్యాణ్ దుర్గంలో అడిగితే తెలుస్తుంది సొంత పార్టీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, అప్పిచ్చిన వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మరి ఈరోజు వ్యాపారం చేసిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో. స్కూలు సీట్లు అమ్ముకునే నాలెడ్జ్ నాకు లేదు.
తిరుమల టికెట్లు అమ్ముకునే నాలెడ్జ్ నాకు లేదు. సొంత కుటుంబ సభ్యుల్ని అంటే పార్టీ కుటుంబ సభ్యుల్ని జింక మాంసం పెట్టి పంపించే నాలెడ్జ్ నాకు లేదు. ఇసుక బెంగళూరుకు తోలే నాలెడ్జ్ నాకు లేదు. నాకున్న నాలెడ్జ్ నా పెనుగొండ నియోజకవర్గం ప్రజలు ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది మీ సవితమ్మ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నా నాలెడ్జ్ నాకుంది. ఈరోజు మీ నాలెడ్జ్ ఏంటో తెలుసు, మీ నాయకుడి నాలెడ్జ్ ఏంటో తెలుసు. మీరు రపరప నరకటం మీ నాలెడ్జ్ అయితే, మేము రపరప అని అభివృద్ధిలో పరుగులు పెట్టే నాలెడ్జ్ మాది అన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పామో, ఒక పక్క సూపర్ 6 పథకాలు 3,000 ఉన్న పెన్షన్ని మరి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామా లేదమ్మా? అందుతోందా మీకు? అందుతోంది. మరి ఉచిత గ్యాస్ మీకు 3 సిలిండర్లు ఇచ్చాం. మరి రైతన్నలారా మీకేమైనా కరెంటు బిల్లు పెరిగిందా? కరెంటు బిల్లు పెరిగిందా? మరి ఇంకా కరెంటు బిల్లు తగ్గింది. ఇంకా కరెంటు బిల్లు పెంచే ప్రసక్తే లేదు. మేము సబ్స్టేషన్లు తీసుకొచ్చాం. ఆల్రెడీ సబ్స్టేషన్లు 2 పూర్తి చేశాం. 5 కొత్త సబ్స్టేషన్లు కూడా దగ్గరలో భూమి పూజ కార్యక్రమాలు చేస్తున్నాం. ధోబీ ఘాట్లు కడుతున్నాం. అభివృద్ధి ఏంటో చూపిస్తున్నాం ప్రజలకన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. బిడ్డలందరికీ తల్లికి వందనం, ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. ఇది మా నాలెడ్జ్. చంద్రబాబు నాయుడు గారు నేర్పిన నాలెడ్జ్ ఇది విషయం. గొడ్డలిపాటి వైసీపీకి ఒక్క ఓటు వేసినా శాపంగా మారుతుందని విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి నిమ్మా రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని పెనుమర్రు, కట్టుపాలెం, సిరగాలపల్లె, వడ్డిలంక, గంగడపాలెం, మట్లపాలెం గ్రామాల్లో 7.60 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మట్లపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల రుణం తీర్చుకునేలా ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈరోజు 7,60,00,000 రూపాయలతోటి శంకుస్థాపనల కార్యక్రమం. మనకి ఎవరు పనిచేస్తున్నారు? 5 సంవత్సరాలు 14-19లో ఏం చేశారు, 19-24లో ఏం చేశారు, మళ్ళీ 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది ఆలోచన చేయమని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. మొత్తం రాష్ట్రం అంతా అడుగంటూ పోయింది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మొత్తం దివాలా. ఇవాళ అధికారంగా కానీ అనాగరికంగా కానీ 14 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టారు. ఎంతమ్మా? 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు. దాన్ని కనుక మీకు పంచితే, మనకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది. మరి మీకు పంచారా? మరి ఇట్లా పంచారా? మరి వేళ వచ్చి మేము 22 నెలలు అయింది. పంచామా? మీకు పంచలేదు. మరి ఆ బాధ, ఆ కష్టం ఎవరు పడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు పడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు పడుతూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మీ భారాన్ని భరించి వాళ్ళు మీకు ఇంకా ఎదురు సంక్షేమిస్తూ ఉన్నారు, అభివృద్ధి ఇస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా మానవత్వం ఉండాలి. అందులోనూ పార్టీని నడిపించేటువంటి నాయకుడికి ఇంక మానవత్వం ఇంకా ఎక్కువ ఉండాలి. ఆ మానవత్వం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో కొంతైనా కూడా కనబడట్లా. మీరు టీవీల్లో చూస్తూ ఉన్నారు, పత్రికల్లో చూస్తూ ఉన్నారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తూ ఉంది? రప్ప రప్ప అని నరికేస్తామని చెప్తూ ఉన్నారు. రేపు 2029లో అధికారంలోకి వస్తే పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతామని చెప్తూ ఉన్నారు. ఇంటిలోంచి బయటికి లాగి కాళ్ళు చేతులు నరుకుతామని చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా రేపు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, లేదా ఈ తప్పులు చేసి మేము ఓడిపోయాం, ఈ తప్పులు భవిష్యత్తులో చేయకుండా ఉంటామని చెప్తారు ఎవరైనా. అంతే కదా చెప్పవలసింది. అంతేగాని రేపు మేము వస్తే రప్ప రప్ప నరుకుతాం, రేపు మేము వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుగుతాం, రేపు మేము వస్తే గుంటూరు యువతలు ఇంట్లోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల బయటికి లాగి కాళ్ళు చేతులు నరుకుతాం. అసలు ఇటువంటి మాటలు ఎప్పుడైనా మన సమాజంలో మనం ఎప్పుడైనా విన్నామా అని చెప్పి మిమ్మల్ని ఆలోచన చేయమంటూ ఉన్నాం. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మర్చిపోయారు అందరూ. వైఎస్ఆర్సీపీ దాన్ని గొడ్డలి పార్టీ కానీ ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు.
జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అవుతాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజైనా, మదర్ తెరిసా ఎవరైనా పుట్టినరోజులు అవుతాయి, సేవా కార్యక్రమాలు చేస్తాం, ఎవరైనా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మరి మొన్న వాళ్ళు ఏం చేశారు? నడి రోడ్ల మీద గొడ్డళ్ళు పట్టుకుని ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టుకుని గొడ్డల్ని ఇలా తిప్పుతూ రోడ్ల మీద బైక్లు వేసుకుని స్వైర విహారం చేశారు, భయభ్రాంతులు చేశారు ప్రజలందరినీ గొడ్డలు పెట్టి తిరిగి. నడి రోడ్డు మీదే పొట్టేళ్ళని తెచ్చి అక్కడే రోడ్డు మీదే జనాల మధ్యనే నరికేసి ఆ రక్తం నరికిన వెంటనే రక్తం ఇలా చిమ్ముతుంది. దాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ ఉంటే ఆ తల నరికినటువంటి ఆ మేక మొండాన్ని తీసుకెళ్ళి అక్కడ అలా పెట్టి ఆ రక్తం ఇలా చిమ్ముతూ ఉంటే ఆ రక్తంతో ఆ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ మరి రక్తంతో తడిపినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రింది స్థాయి వరకు వాళ్ళు ఏ రకమైనటువంటి దూరంలోకి వెళ్ళిపోయారు. ఇది మనకు అవసరమా ఇటువంటి వాళ్ళు? విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ సందర్శించారు. గైనకాలజీ, న్యూరో, సూపర్ స్పెషాలిటీ, మెడికల్ ఆంకాలజీ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసిన ఆయన ఓపీ పుస్తకాలపై ఆసుపత్రి పేరు, లోగో లేకపోవడంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పలు విభాగాల్లో పర్యటించి పరిస్థితులపై ఆరా తీశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.